ఫ్రెండ్స్ ఈ ఒప్పో ఫైండ్ X9 సిరీస్ X9, X9 Pro ఇవి నవంబర్ 18వ తారీఖు ఇండియాలో ఒప్పో లాంచ్ చేస్తుంది ఈ ఫోన్స్ని. ఈ ఫోన్స్తో పాటు ప్రో మోడల్కి ఈ టెలికన్వర్టర్ కిట్ కూడా సపరేట్గా తీస్తున్నారు. సో ఇది ఒకవేళ మీరు సపరేట్ దీన్ని కొనుక్కోవచ్చు. వీడియో మనం దీన్ని అన్బాక్స్ చేద్దాం. అండ్ చాలా ఫొటోస్ కూడా తీయడం జరిగింది X9 Pro ముఖ్యంగా దీని నుంచి. అండ్ ఆల్మోస్ట్ ఒక 2500 ఫొటోస్ దాకా ఉన్నాయి. సో ఎలా పర్ఫామ్ చేస్తుంది ఇవన్నీ మనం వీడియోలో చూద్దాం. ఫస్ట్ మనం అన్బాక్సింగ్ చూద్దాం. ఇది బాక్స్ ఒప్పో ఫైండ్ X9 Proది. అండ్ ఇక్కడ చూస్తే అసలు పార్ట్నర్షిప్ కనిపిస్తుంది మనకి. 9 ఒప్పో ఏఐ ఫోన్ అని చెప్పేసి మెన్షన్ చేస్తున్నారు. ఏఐ ఫీచర్స్ ఇప్పుడు అన్ని ఫోన్స్లో ఇవి కామన్ అయిపోయినాయి. సో మనం ఓపెన్ చేద్దాం. ఇక్కడ సీల్ అయితే ఉంది. మేక్ యువర్ మూమెంట్. కేసు వచ్చేసరికి వైట్ కలర్లో ఇచ్చారు. మరీ వైట్ ఉంది అబ్బా ఇది. కొన్ని రోజులకి పసుపు కుంకుమలతో కలకలాడుతుంది. నెక్స్ట్ ఒక క్విక్ స్టార్ట్ గైడ్ అయితే ఉంది. మొబైల్ ఫోన్ ఉంది. నెక్స్ట్ ఇది మొబైల్ ఒప్పో ఫైండ్ X9 Pro. ఫోన్ కూడా వైట్ కలర్లో ఉంది. కేసు కూడా వైట్ కలర్లో ఉంది. మెరిసిపోతుంది తెల్లగా. కేస్ వేస్తే ఫోన్ ఇలా ఉంది చూడడానికి లుక్. స్క్రీన్ గార్డ్ కూడా ప్రీ అప్లోడ్ అయితే వస్తుంది. నెక్స్ట్ బాక్స్ లో సిమ్ ఎజెక్టర్ పిన్ కనిపిస్తుంది. ఇది వచ్చేసరికి టైప్ A టు టైప్ C కేబుల్. అండ్ ఫైనల్ గా చార్జర్ అయితే ఉంది. ఇది చార్జర్ 80 వాట్స్ సూపర్ బుక్ చార్జర్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తుంది. ఇంతే బాక్స్ లో వచ్చే కంటెంట్స్ అయితే. ఈసారి ఫైండ్ X9 సిరీస్ తో పాటు కిట్ కూడా సపోర్ట్ తీసుకుని వచ్చారు. ఇది ఒప్పో ఎస్ఎల్ టెలి కన్వర్టర్ కిట్. అండ్ దీని కాస్ట్ చూస్తే దగ్గర బాక్స్ మీద అయితే 40,000 రూపాయల దాకా ఉంది. మరి ఇండియాలో దీన్ని ఎంత ప్రైస్ తెస్తారో తెలియదు కానీ ఇదైతే ఇది చాలా యూస్ఫుల్ అనమాట. ఎవరైతే ఫోటోగ్రఫీ ఇంట్రెస్ట్ ఉంటుందో చాలా ఉపయోగపడేది కిట్. చూద్దాం లోపల ఏమేమి వస్తున్నాయి దీనిలో. ఇక్కడ మేక్ యువర్ మూమెంట్ అని చెప్పేసి కార్డ్ అయితే ఉంది. అండ్ లోపలికి వెళ్తే కేస్ అయితే ఇచ్చారు ఒకటి. ఫోటోగ్రాఫర్ మ్యాగ్నెటిక్ కేస్ అంట. బాగుంది ఇది కేస్ అయితే. కార్బన్ ఫైబర్ ఫినిష్లో ఫోన్ కేస్తే ఇలా ఉంది లుక్. చూడడానికి బాగుంది కేస్ అయితే. ఇది ఒక కేస్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ బాక్స్లో చాలా పెద్ద బుక్కే ఇచ్చారు. యూజర్ మాన్యువల్ ఇదంతా చదువుకోవాలి. అండ్ ఫైనల్గా ఇది అనమాట హీరో ప్రోడక్ట్. ఇది టెలికన్వర్టర్ కిట్. ఇది కూడా ఎస్ఎల్ పార్ట్నర్షిప్ ఉంది. బాగుంది ఇది. ఇక్కడ కూడా చూడొచ్చు ఎస్ఎల్ లోగో ఉంది. ఒప్పో లోగో ఉంది. ఇక్కడ కూడా చూడొచ్చు లోగో ఉంది ఎస్ఎల్. అండ్ టోటల్ కిట్ అనమాట ఇది. ఫస్ట్ దీన్ని ఇలా స్లైడ్ చేయాలి. సింపుల్గా ఉంది ఇది యూజ్ చేయడం. నెక్స్ట్ దీన్ని కనెక్ట్ చేయాలి మనం. ఇది కూడా సింపుల్ అనమాట. ఇక్కడ డాట్స్ కనిపిస్తుంది. దీనికి ఒక డాట్, దీనికి ఒక డాట్. ఇక్కడ వైట్ డాట్ ఉంది కదా, ఈ రెండు డాట్స్ని కలిపేసి తిప్పడమే అయిపోయింది. అండ్ అది బాగుంది లెన్స్. ఇది ఒకసారి ట్రైపాడ్ మౌంట్. ఒకవేళ మీరు ట్రైపాడ్ యూజ్ చేయాలనుకుంటే ఇది ఉపయోగపడుతుంది మీకు. అండ్ ఇది టోటల్ కిట్ అయితే సార్ మనం టెస్ట్ చేద్దాం రియల్ లైఫ్లో ఎలా పనిచేస్తుందో. ఫస్ట్ మనం X9 Pro గురించి మాట్లాడదాం. తర్వాత X9 గురించి చెప్తే ఏమేమి చేంజెస్ ఉన్నాయి అవన్నీ లాస్ట్లో మాట్లాడదాం. X9 Pro కంప్లీట్ స్పెసిఫికేషన్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఇక్కడ నుంచి చెక్ చేయొచ్చు. దీనిలో డిస్ప్లే వచ్చేసరికి 6.78 ఇంచ్ 1.5K LTPO AMOLED డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. ప్రాసెసర్ వచ్చేసరికి MediaTek Dimensity 9500 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. ఇదే ఫస్ట్ ఫోన్ ఇండియాలో ఈ ప్రాసెసర్తో వస్తుంది. అండ్ ఇది ఒకటే మోడల్లో వస్తుంది. 16GB RAM 512GB స్టోరేజ్తో. కెమెరా విషయానికి వస్తే బ్యాక్ సైడ్ 3 కెమెరాస్ అయితే ఉంటాయి. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 50 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా అండ్ 200 మెగాపిక్సెల్ పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్ అయితే ఉంటాయి. ఫ్రంట్ వచ్చేసరికి 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. 7500 mAh బ్యాటరీతో వస్తుంది. ఛార్జింగ్ విషయానికి వస్తే 80 వాట్ సూపర్ బుక్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. వైర్లెస్ ఛార్జింగ్ వచ్చేసరికి 50 వాట్ వరకు సపోర్ట్ చేస్తుంది. రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఉంది 10 వాట్ వరకు. అండ్ IP6869 రేటింగ్ తో కూడా వస్తుంది. ఇది కంప్లీట్ స్పెసిఫికేషన్స్ X9 Proవి. అండ్ దీనిలో ఫస్ట్ డిజైన్ అండ్ బిల్డ్ గురించి మాట్లాడదాం. తర్వాత కెమెరా గురించి వెళ్దాం. ఫస్ట్ డిజైన్ చూస్తే మాత్రం లాస్ట్ జనరేషన్ మనం ఒప్పో ఫైండ్ X8 Proతో కంపేర్ చేస్తే డిజైన్ కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. క్వాడ్ కర్వ్ వెళ్ళిపోయింది. ఫ్లాట్ డిస్ప్లే వచ్చేసింది. సైడ్స్ కూడా మీకు ఫ్లాట్ ఉంటాయి. అండ్ బ్యాక్ సైడ్ ఏదైతే కెమెరా సెటప్ ఉందో లాస్ట్ టైం మనకి X8 Proలో సెంటర్లో ఉండేది. ఇప్పుడు మనకు సైడ్కి అయితే వచ్చింది. ఇది మంచి మూవ్ అని చెప్పవచ్చు. సో ఇది సైడ్కి ఉన్న వాళ్ళ అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ మనకి గ్రిప్ బాగుంటుంది. మీరు ఫొటోస్ తీసేటప్పుడు ఇట్లా హారిజాంటల్గా పట్టుకుంటారు కదా, ఫొటోస్ తీసేటప్పుడు గ్రిప్ బాగుంటుంది. సో ఇది అడ్వాంటేజ్ దీనికి ఈ డిజైన్ చేంజ్ వల్ల. సైడ్ మీకు అల్యూమినియం ఫ్రేమ్ ఉంటుంది. బ్యాక్ సైడ్ కూడా మీకు గ్లాస్ ప్రొటెక్షన్తో వస్తుంది. బ్యాటరీ కెపాసిటీ కూడా చేంజ్ అయిపోయింది. 7500 mAh బ్యాటరీకి వెళ్ళారు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ తీసేసి ఇప్పుడు అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్కి వెళ్ళారు. అండ్ బ్యాక్ సైడ్ ఇంతకుముందు 4 కెమెరాస్ ఉండేవి. 2 టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. ఇప్పుడు అన్ని తీసేసి ఒకటే 200 మెగాపిక్సెల్ పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్ తీసుకొచ్చారు. అండ్ లాస్ట్ టైం మనకి టెలికన్వర్టర్ లెన్స్ సపోర్ట్ అయితే లేదు. ఇప్పుడు టెలికన్వర్టర్ లెన్స్ సపోర్ట్ కూడా తీసుకొని వచ్చారు కెమెరాకి. ఫ్రంట్ కెమెరా కూడా 32 మెగాపిక్సెల్ నుంచి 50 మెగాపిక్సెల్కి వెళ్ళారు. ప్రాసెసర్ 9400 నుంచి 9500కి వచ్చారు. ఇవి మేజర్ చేంజెస్ అయితే మనకి X8 Pro నుంచి X9 Proకి. నెక్స్ట్ ఇంకా కెమెరా గురించి మాట్లాడాలి. ఒప్పో ఫైండ్ సిరీస్ అంటే కెమెరా ఫస్ట్ మనకి మైండ్ లోకి వచ్చేది. కెమెరా
కెమెరా సెటప్ మొత్తం మీకు స్క్రీన్ మీద విత్ సెన్సర్స్ మీకు కనిపిస్తూ ఉంది డీటెయిల్ గా. అండ్ ఇంకా మనం పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడదాం. కెమెరా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే దీనిలో మీకు నార్మల్ గా కూడా ఫొటోస్ తీయడం జరిగింది అండ్ టెలి కన్వర్టర్ లెన్స్ యూస్ తీయడం కూడా జరిగింది. ఇది సింగపూర్ కూడా తీసుకెళ్ళాను నేను, అక్కడ చాలా ఫొటోస్ అయితే తీసాను. కొన్ని శాంపుల్స్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది, ఎయిర్పోర్ట్ లో తీసినవి ఇండోర్ లైటింగ్ కండిషన్ లో. అండ్ దీనిలో స్పెషల్ ఏంటంటే మీకు ప్రాసెసింగ్ చాలా బాగా చేస్తుంది. నార్మల్ గా ఇప్పుడు చూడొచ్చు స్క్రీన్ రికార్డ్ చేశాను నేను, ఫోటో తీయగానే మనకి ఇదేంది ఇలా ఉంది అనిపిస్తుంది. ఈవెన్ కట్ అయిపోయింది, డెప్త్ ఎఫర్ట్ కూడా లేదు అనిపిస్తుంది. కొంచెం టైం ఇస్తే దానికి జస్ట్ ఒక 1-2 seconds లో ప్రాసెసింగ్ చేసి ఫోటో చూడొచ్చు ఎలా చేస్తుంది. మీకు నెక్స్ట్ లెవెల్ ప్రాసెసింగ్ అయితే చేస్తుంది. అండ్ కలర్స్ కూడా మరి ఓవర్ గా బూస్ట్ చేయడం కానీ అట్లా అయితే ఏం లేవు. కలర్స్ కూడా మనకి ట్రూ టు లైఫ్ మనకి కళ్ళకి కనిపించినట్టు కనిపిస్తూ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది చూడొచ్చు, ఇది పులి వైట్ కలర్ ఉంది. నేచురల్ గా ఇట్లాంటి ఫోటోలు తీసినప్పుడు మనకి కొద్దిగా ఓవర్ ఎక్స్పోజ్ అవుతుంటుంది వైట్ అనేది. ఇది బ్యాలెన్స్ చేస్తుంది, కలర్స్ ని బ్యాలెన్స్ చేయడం కానివ్వండి. అండ్ చూడడానికి కూడా మీకు నేచురల్ గా అనిపిస్తుంది ఫోటో అయితే. సో ఇది బాగా అనిపించింది, ఇది కూడా అబ్జర్వ్ చేశాను. అండ్ డైనమిక్ రేంజ్ కూడా చాలా బాగుంది. ఓవరాల్ గా ఇమేజ్ ప్రాసెసింగ్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇదంతా చేస్తుంది వీళ్ళకి ఎస్ఎల్బ్లేడ్ పార్ట్నర్షిప్ అయితే ఉంది, ఎస్ఎల్బ్లేడ్ ట్యూన్ కెమెరాస్. అండ్ ఇంకొకటి కొత్తగా యాడ్ చేశారు లూమో ఇంజన్ అని చెప్పేసి, ఒప్పో లూమో ఇంజన్ అని చెప్పేసి ఉంటుంది, వీళ్ళు ఓన్ది అనమాట. ఇది చేస్తుంది, ఇది కలర్స్ కానీ మీరు చూసింది. అండ్ ఆ డెప్త్ ఎఫెక్ట్ ఇంత మీరు చూసారు కదా, ప్రాసెసింగ్ లో డెప్త్ ఎఫెక్ట్ తీసుకురావడం, సబ్జెక్ట్ కి బ్యాక్గ్రౌండ్ కి మధ్య సపరేషన్ రియలిస్టిక్ గా ఉండేలా చేయడం. అండ్ ఏమైనా హార్ష్ లైట్ ఉన్నా కానీ మీకు స్మూత్ చేయడం. ఇందాక మీరు పులి ఫోటో చూసుంటారు కదా, అట్లాంటివన్నీ మీకు ఇవి లూమో ఇంజన్ అయితే చేస్తుంది. సో సపరేట్ గా ఇది ఒకటి యాడ్ చేస్తారు. ఇంకొక స్పెషల్ ఏంటంటే ఈ లూమో ఇంజన్ లో ఇది అన్నిటి కలిపి ఒకేసారి ప్రాసెసింగ్ అయితే చేస్తారు. అన్ని ఒక ఫోటో తీసారు అనుకోండి, అన్ని యాక్టివేట్ అయితే లైక్ మీ CPU GPU దగ్గర నుంచి NPU ఏ ప్రాసెసింగ్ చేయడానికి NPU అండ్ ISP కూడా, ఇమేజ్ సిగ్నల్ ప్రాసెసింగ్ కూడా. సో ఎవ్రీథింగ్ కంప్లీట్గా అన్ని కలిసి ఒకేసారి వర్క్ అయితే, అందుకే మీకు ఈ క్వాలిటీ అయితే కనిపిస్తుంది ఫొటోస్లో. ఈ ఫోన్తో మనం పోర్ట్రేట్ షాట్స్ విషయానికి వస్తే మాత్రం 3x వరకు తీయొచ్చు. లైక్ మీకు ఫోకల్ లెంత్ చెప్పాలంటే 47mm ఫోకల్ లెంత్లో మీరు తీయొచ్చు అండ్ 70mm ఫోకల్ లెంత్లో తీయొచ్చు. 2x అండ్ 3x ఆప్షన్స్ అయితే ఉంటాయి. వీటిని యూస్ చేసి మీరు నార్మల్గా ఇది మీరు సపరేట్ కొనుక్కోవాల్సి ఉంటుంది. నాకు తెలిసి ఇది మీకు బాక్స్లో అయితే వரும். ఇది లేకుండా మీరు నార్మల్గా ఫోటోలు తీసినా కానీ బాగా వస్తున్నాయి. కొన్ని శాంపుల్స్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి, పోర్ట్రేట్ షాట్స్ ఇక్కడ మీరు చూడొచ్చు. ఇవన్నీ సింగపూర్ లో తీసిన ఫొటోస్ ఇవన్నీ. దీనిలో మీకు డీటెయిల్స్ కూడా బాగుంటాయి. మీరు నార్మల్గా డిఫాల్ట్ గా కెమెరాలో సెట్టింగ్స్ లోకి వెళ్ళారనుకోండి, సెట్టింగ్స్ లోకి వెళ్తే ఇక్కడ మీకు ఫార్మాట్స్ అని ఉంది కదా, స్టాండర్డ్ అండ్ హై రెజల్యూషన్ అని ఉంటుంది. హై రెజల్యూషన్ డిఫాల్ట్ గా ఎనేబుల్ చేసి ఉంటుంది. మీకు ఫోటో తీసినప్పుడు నార్మల్ గా లైటింగ్ కండిషన్ బట్టి మీకు 15 MB నుంచి 30 MB వరకు ఫోటో అయితే తీస్తుంది. అండ్ ఇంకొకటి దీనిలో ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ మీరు కెమెరా UI లోకి వెళ్తే ఇక్కడ లెఫ్ట్ కి స్వైప్ చేస్తారు అనుకోండి, పోర్ట్రేట్ పక్కన ఎస్ఎల్బ్లేడ్ హై రేంజ్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీనిలోకి వెళ్ళారనుకోండి ఇక్కడ మీరు 200 మెగాపిక్సెల్ కూడా ఫోటో తీయచ్చు. ఇక్కడ 200 మెగాపిక్సెల్ ఉంది, దీన్ని సెలెక్ట్ చేసి ఫోటో తీసారనుకోండి, నార్మల్ గా 50 మెగాపిక్సెల్ తీస్తుంది. ఈ 200 సెలెక్ట్ చేశారనుకోండి, ఫోటో తీసిన తర్వాత అది ప్రాసెసింగ్ మీకు ఆన్ స్క్రీన్ కనిపిస్తూ ఉంటుంది, బ్లాక్స్ లాగా వస్తూ ఉంటుంది. మొత్తం అయిపోయిన తర్వాత మీ ఫోటో అయిపోయింది చూడండి అని చెప్పి చూపిస్తుంది. ఆ ఫోటోని మీరు జూమ్ చేశారు అనుకోండి, ఈవెన్ మీకు హెయిర్ ఉంటుంది కదా, హెయిర్ కూడా మీకు డీటెయిల్ గా కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ మీరు హై రెజల్యూషన్ తీయొచ్చు, ఆల్మోస్ట్ 30 MB వరకు సైజ్ అయితే వెళ్తుంది. సో ఇది ఒక ఆప్షన్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ హెజల్బెడ్ కొన్ని ఫిల్టర్స్ ఉన్నాయి. పోర్ట్రేట్స్ లోకి వెళ్తే మీకు ఇక్కడ ఫిల్టర్స్ ఉన్నాయి కదా, 2 కొత్త ఫిల్టర్స్ అయితే ఇక్కడ యాడ్ చేశారు. ఇక్కడ మీకు కొన్ని శాంపుల్ స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. ఈ ఫిల్టర్స్ వేసి తీస్తే మీకు ఇలా అయితే వస్తాయి, ఎయిర్పోర్ట్ లో తీసినవి. ఇంకా వీడియోలో కూడా మీకు 4K 120 FPS లో డాల్బీ విజన్ వీడియో రికార్డ్ చేయొచ్చు మీరు. ఇది ఒక ప్లస్ పాయింట్. కంప్లీట్ స్టడీ కావాలంటే వీడియో అల్ట్రా స్టడీ మీకు 4K 60 లో ఉంది. ఫ్రంట్ కూడా మీరు 4K 60 లో వీడియో రికార్డ్ చేయొచ్చు, డాల్బీ విజన్ వీడియో. అండ్ 4K 120 FPS లో స్లో మోషన్ వీడియో రికార్డ్ చేయొచ్చు. సో ఇది చాలా బాగా వస్తుంది, మీకు కొన్ని స్లో మోషన్ శాంపుల్స్ మీరు చూడొచ్చు. అండ్ ఇవన్నీ వీడియోకి సంబంధించి. అండ్ వీడియోలో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మీకు క్వాడ్ మైక్స్ అయితే ఉన్నాయి, 4 మైక్స్ అయితే ఉన్నాయి. ఒకసారి వినండి ఆడియో ఎలా వస్తుందో వీడియోతో పాటు. ఫ్రెండ్స్, నేను ఒప్పో ఫైండ్ X9 Pro ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా రికార్డ్ చేస్తున్నాను, 4K 60 లో రికార్డ్ చేస్తున్నాను ఆడియో కోసం. దీనిలో క్వాడ్ మైక్స్ అయితే ఉన్నాయి, ఇక్కడ చూడొచ్చు ఆడియో ఎలా ఉందో. అండ్ వీడియో క్వాలిటీ కూడా చూడొచ్చు. ఫ్రంట్ ఒకవేళ మీరు వీడియో రికార్డ్ చేయాలనుకుంటే క్వాలిటీ అయితే ఇలా వస్తుంది ఫ్రంట్ కెమెరా నుంచి. దీనిలో 4K 30లో మనం బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేసి కూడా ఫ్రంట్ వీడియో రికార్డ్ చేయొచ్చు. ఒకసారి చూద్దాం. ప్రజెంట్ బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేసి రికార్డ్ చేస్తున్నా, పోర్ట్రేట్ వీడియో రికార్డ్ చేస్తున్నా, 4K 30 వరకు రికార్డ్ చేయొచ్చు. ఇక్కడ వీడియో క్వాలిటీ చూడొచ్చు ఎలా ఉందో. ఆడియో కూడా ఇంటర్నల్ మైక్ నుంచి వస్తుంది. మెయిన్ ఆడియో కోసం రికార్డ్ చేస్తున్నా. ఆడియో క్వాలిటీ ఒకవేళ మీరు బ్లాగ్స్ రికార్డ్ చేయాలనుకుంటే మైక్ నుంచి ఇలా ఉంటుంది. ఫ్రెండ్స్, నేను ఒప్పో ఫైండ్ X9 Pro బ్యాక్ కెమెరా నుంచి రికార్డ్ చేస్తున్నా. బ్యాక్ కెమెరా వచ్చేసి మీరు 4K 120 వరకు వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. ప్రజెంట్ నేను 4Kలో రికార్డ్ చేస్తున్నాను. అండ్ దీనిలో స్పెషల్ ఏంటంటే దీనిలో మీరు డాల్బీ విజన్ వీడియో రికార్డ్ చేయొచ్చు. లైక్ మన బ్యాక్గ్రౌండ్ లైట్ అంతా ఉంది కదా, ఓవర్ ఎక్స్పోజ్ అవ్వకుండా కంట్రోల్ అయితే చేస్తుంది. అండ్ నా ఫేస్ మీద కూడా సన్లైట్ అయితే పడుతుంది. ఒకసారి ఎగ్నెస్ట్ వెళ్దాం. ఇప్పుడు సన్కి ఎగ్నెస్ట్ ఉన్నాను, చూడొచ్చు ఎక్స్పోజర్ ఎలా అడ్జస్ట్ చేస్తుందో.
ఆడియో కూడా ఇంటర్ మైక్ నుంచి వస్తుంది. ఆడియో క్వాలిటీ కూడా చూడండి. 4K లో పోర్ట్రేట్ వీడియో రికార్డ్ చేయొచ్చు. 4K 30లో ఇక్కడ మీరు పోర్ట్రేట్ వీడియో చూస్తున్నారు. బ్యాక్గ్రౌండ్ బ్లర్ అవుతుంది. ఒకవేళ మీరు ఇట్లా బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేసి వీడియో రికార్డ్ చేయాలనుకుంటే 4K 30లో రికార్డ్ చేయొచ్చు. బోత్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరా యూస్ చేసి. 4K లాగ్ మోడ్ కూడా ఉంది. 4K లాగ్ లో మీరు వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. అండ్ మీరు తర్వాత ఎడిటింగ్లో కలర్ గ్రేడింగ్ ఇలాంటివి చేస్తారనుకోండి, ఇక్కడ డిఫరెన్స్ చూడొచ్చు. నార్మల్కి కలర్ గ్రేడింగ్ చేసిన దానికి ఇట్లాంటి వీడియోస్ మీరు దీని నుంచి రికార్డ్ చేయొచ్చు. దీనిలో ఇంకొకటి మంచి ఫీచర్ అనిపించింది నాకు. మోషన్ ఫోటో ఉంటుంది కదా, మనం నార్మల్గా లైవ్ ఫోటో అంటాం. ఫోటో తీసిన తర్వాత కదులుతూ ఉంటుంది కదా, వాటిని స్లో మోషన్ చేయొచ్చు. మీరు అది తీసిన తర్వాత ఎడిట్లోకి వెళ్ళారనుకోండి, ఎడిట్లో మీకు స్లో మోషన్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తూ ఉంటుంది. దాన్ని ఎనబుల్ చేశారనుకోండి, స్లో మోషన్ ఎఫెక్ట్ తీసుకొస్తుంది. దీనికన్నా బాగా అనిపించిన ఫీచర్ వచ్చేసరికి కొలేజ్ చేయొచ్చు. మీరు మోషన్ ఫోటోస్ అన్ని ఒక 4-5 సెలెక్ట్ చేశారనుకోండి, కింద మీకు కొలేజ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది డైరెక్ట్. దాని మీద మీరు క్లిక్ చేయగానే అవన్నీ మీకు ఒక కొలేజ్ లాగా చేయొచ్చు మీరు. ఇది కూడా కొంచెం బాగా అనిపించింది. నెక్స్ట్ ఇంకా టెలికన్వర్టర్ లెన్స్, వీటి గురించి మనం మాట్లాడాలి. ఇది మనం యూజ్ చేసినప్పుడు ఇక్కడ మీకు 10x 20x 40x వరకు జూమ్ అయితే చేయొచ్చు. 10x వచ్చేసరికి 230mm ఫోకల్ లెంత్, 20x వచ్చేసరికి 460mm. ఒకవేళ మీరు 40 దాకా వెళ్తే 960mm వరకు మీరు ఫోకల్ లెంత్ ఉంటుంది. అంత ఆ రేంజ్ జూమ్ చేయొచ్చు. 40x వరకు మీరు జూమ్ అయితే చేయొచ్చు. అండ్ నార్మల్ గా మీరు 10x లో ఫొటోస్ తీస్తున్నారు అనుకోండి, బాగా వస్తున్నాయి. మీరు ఆబ్జెక్ట్ కదిలినా, మీ చేతులు కదిలినా, ఇమేజ్ ప్రాసెసింగ్ చేసి మీకు 10x లో బాగా వస్తుంది. 20x వరకు కూడా పర్లేదు. 40x ఎప్పుడైతే వెళ్తారో మీరు, సబ్జెక్ట్ అక్కడ కదలకూడదు. ఇప్పుడు మోస్ట్లీ ఇక్కడ మీరు చాలా ఫొటోస్ జూ పార్క్ లో తీసింది, ఇక్కడ యానిమల్స్ కదులుతూ ఉంటాయి కదా, సబ్జెక్ట్ కదలకుండా ఉండాలి 960 మీరు తీయాలంటే. అండ్ ట్రైపాడ్ కూడా ఇచ్చారు, ట్రైపాడ్ స్టాండ్. అట్లాంటివి మీరు యూజ్ చేస్తే మీ చేయి కూడా కదలకూడదు. అట్లాంటి సిచ్యువేషన్ మీరు 40x లో ఫొటోస్ తీస్తే మీకు బ్లర్ అవ్వకుండా వస్తున్నాయి. నార్మల్గా అయితే మాత్రం శాంపిల్స్ మీరు కరెక్ట్ గా తీస్తే మాత్రం బాగా వస్తున్నాయి. కొన్ని శాంపిల్స్ మీరు చూడొచ్చు. నేను ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫొటోస్ పోస్ట్ చేస్తాను కదా, అన్ని ఫొటోస్ మీరు ఇన్స్టాగ్రామ్ లో చూస్తున్నవి దీనిని తీసినాయి. డైరెక్ట్ కెమెరా కాదు, టెలికన్వర్టర్ లెన్స్ యూజ్ చేసి తీసినా. కింద మీకు కనిపిస్తూ ఉంటాయి చూడొచ్చు, ఫోకల్ లెంత్ 230mm ఇట్లా కనిపిస్తూ ఉంటాయి. దాన్ని బట్టి మీకు అర్థమైపోతుంది. అవి శాంపిల్స్ చూసి చాలా మంది అది ఈ ఫోన్ లో తీయలేదు అనుకుంటున్నారు. అది ఇక్కడ చూడొచ్చు, ఆల్మోస్ట్ 2400 సంథింగ్ ఎబో ఫొటోస్ ఉన్నాయి. చూడొచ్చు, స్క్రోల్ చేసే కొద్ది వస్తూనే ఉన్నాయి. అన్ని ఈ ఫోన్ నుంచి తీసినవి అవి. ఇప్పుడు కెమెరాస్ అట్లా వెళ్ళిపోతున్నాయి అనమాట, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతున్నాయి మొబైల్ కెమెరాస్. సో అందుకే మీకు అది ఫోన్ లో తీసినట్లే DSLR తీసినట్టు ఉంది ఫీలింగ్ అయితే వస్తుంది. ఇప్పుడు కొన్ని ఫొటోస్ అయితే వేస్తాను టెలికన్వర్టర్ లెన్స్ యూజ్ చేసి తీసినవి. ఒక 30 seconds మ్యూజిక్ తో పాటు ఒకసారి చూడండి. నెక్స్ట్ ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి వద్దాం. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మీకు ఫస్ట్ ఫోన్ ఇండియాలో MediaTek Dimensity 9500 ప్రాసెసర్ తో వస్తుంది. 3nm కంపెనీ ప్రాసెసర్. ఇది MediaTek ఫ్లాగ్షిప్ ప్రాసెసర్. దీనిలో NPU పరంగా లాస్ట్ జనరేషన్ తో కంపేర్ చేస్తే ఏకంగా 111% హ్యూజ్ చేంజ్ నోటీస్ చేయొచ్చు అని చెప్తున్నారు. ఇలాంటి AI పరంగా చాలా అయితే ఎబిలిటీస్ అయితే ఉంటాయి దీనికి. CPU పరంగా 32%, GPU పరంగా 33% వరకు ఇంప్రూవ్మెంట్ మీరు నోటీస్ చేయొచ్చు. అండ్ ర్యామ్ అండ్ స్టోరేజ్ కూడా మీకు 5x 4.1 తో వస్తున్నాయి. ఒకటే మోడల్ 16GB RAM 512GB తో అయితే వస్తుంది. ఎక్స్ట్రా స్టోరేజ్ ఎక్స్పాన్షన్ అయితే ఉండదు. డ్యూయల్ సిమ్ స్లాట్ తో అయితే వస్తుంది. 5G సపోర్ట్ తో కూడా వస్తుంది. కూలింగ్ సిస్టమ్ కూడా 36,344 mm2 అపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్ తో వస్తుంది. గేమ్ విషయానికి వస్తే 120 FPS మీరు గేమ్స్ అయితే ఆడొచ్చు. BGMI గానీ, కాల్ ఆఫ్ డ్యూటీ గానీ ఇట్లాంటి గేమ్స్ అన్ని మీరు ఆడొచ్చు. అండ్ గేమింగ్ లో ఫీచర్స్ కూడా ఉంటాయి. మీరు లెఫ్ట్ కి ఇట్లా స్వైప్ చేశారు అనుకోండి, ఇక్కడ మీకు అన్ని ఆప్షన్స్ ఉంటాయి గేమింగ్ కి సంబంధించి. చాలా సార్లు చెప్పాను మీకు. అండ్ గేమ్స్ కూడా ఆడుకోవచ్చు మీరు. గేమ్స్ కూడా మీరు 120 FPS బాగానే హ్యాండిల్ చేస్తుంది. ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ ఇది MediaTek నుంచి మంచిగానే హ్యాండిల్ చేస్తుంది. దీనిలో మీకు Oppo Trinity ఇంజిన్ ఉంది కదా, ఇది MediaTek తో పార్ట్నర్ అయ్యి ఇంకా CPU స్కెడ్యులర్ చేసినట్టు చెప్తున్నారు. ఏ కోర్ ఏ పని చేయాలి, దాని తగ్గట్టు మీకు పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుతుంది. అండ్ బ్యాటరీ లైఫ్ కూడా సేవ్ అవుతుంది. బ్యాటరీ కూడా మీకు చాలా వరకు సేవ్ అవుతుంది అని చెప్తున్నారు. బ్యాటరీ కెపాసిటీ కూడా చాలా ఎక్కువ ఉంది. మీకు 7500 mAh బ్యాటరీ ఉంది. ఈజీగా ఫుల్ డే అయితే యూజ్ చేయొచ్చు. ఇది నార్మల్ కెమెరాకి వెళ్తాం, కెమెరా శాంపిల్స్ తీయడానికి టెలికన్వర్టర్ లెన్స్ యూజ్ చేసి ఆల్మోస్ట్ మార్నింగ్ 11 అట్లా స్టార్ట్ చేస్తే ఈవినింగ్ 8కి వచ్చేసరికి ఇంకా 45% బ్యాటరీ అయితే ఉంది. బ్యాటరీ పరంగా మీకు నాకు తెలిసి ఇబ్బంది అయితే అనిపించదు. మీరు ఫుల్ డే అయితే బ్యాటరీ ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. ఛార్జింగ్ కూడా దీనిలో మీకు సూపర్ బుక్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. 80 వాట్ సూపర్ బుక్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది కాబట్టి 50% ఒక హాఫ్ అన్ అవర్ లో ఛార్జ్ చేసేయచ్చు. ఫుల్ ఛార్జ్ చేయాలంటే మాత్రం దగ్గర 1 hour 20 minutes టైం తీసుకుంటుంది. వైర్లెస్ 50, రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ 10 వాట్ సపోర్ట్ కూడా ఉంటుంది. అండ్ బ్యాటరీ వీళ్ళు చెప్పేది ఎప్పుడు చెప్తూనే ఉంటారు, 3-4 years మీరు యూజ్ చేసినా కానీ 80% బ్యాటరీ కెపాసిటీ అలా ఉంటుంది అని చెప్తుంటారు. నెక్స్ట్ డిస్ప్లే విషయానికి వస్తే 6.78 inch డిస్ప్లే. ఇది 120Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. 1.5K LTPO ప్యానల్ ఇది. అండ్ దీనిలో మీకు HDR10+ సపోర్ట్ ఉంటుంది. డాల్బీ
విజన్ కూడా ఉంది దీనిలో. ఒకవేళ మీరు నెట్ఫ్లిక్స్ లో డాల్బీ విజన్ కంటెంట్ చూడాలన్నా చూడొచ్చు. డిస్ప్లే అయితే బాగానే ఉంది. ఈవెన్ హై బ్రైట్నెస్ మోడ్ కూడా మీకు 200 నిట్స్ పెరిగింది లాస్ట్ జనరేషన్ తో కంపేర్ చేసి. ఇప్పుడు 1800 నిట్స్ తో వస్తుంది. సన్ లైట్ లో కూడా బాగా కనిపిస్తుంది డిస్ప్లే అయితే. అండ్ లో లైట్ లో మీరు డిస్ప్లే యూస్ చేసేటప్పుడు 1 నిట్ వరకు వెళ్ళొచ్చు. డిస్ప్లేని కంప్లీట్ బ్రైట్నెస్ తగ్గించారు అనుకోండి 1 నిట్ వరకు అయితే వెళ్తుంది. డిస్ప్లే మీకు స్ప్లాష్ టచ్ తో వస్తుంది, టచ్ తో కూడా యూస్ చేయొచ్చు. అండ్ ఐకేర్ సర్టిఫికేషన్ కూడా పొందింది, TUV ఐకేర్ సర్టిఫికేషన్. డిస్ప్లే అయితే బాగుంది. అండ్ స్క్రీన్ టు బాడీ రేషియో కూడా చాలా బాగా నచ్చింది. మొత్తం యూనిఫామ్ ఉంది. చుట్టూ మీకు ఏదైతే బ్లాక్ కలర్ లైన్ కనిపిస్తుందో చాలా తక్కువ కనిపిస్తుంది, మీకు 1.15 mm ఉంటుంది. డిస్ప్లే మీకు స్క్రీన్ ఎక్కువ కనిపిస్తుంది. స్క్రీన్ టు బాడీ రేషియో చాలా ఎక్కువ ఉంది. స్పీకర్స్ కూడా స్టీరియో స్పీకర్స్ తో వస్తుంది. డాల్బీ అట్మాస్ ఉండదు. ఇలా ఓన్ హోలో ఆడియో ఉంటుంది అండ్ ఓ రియాలిటీ ఆడియో అని ఉంటుంది. దీనిలో మీకు ఎక్స్ఎక్స్ లీనర్ మోటార్ కూడా ఉంటుంది. మీకు హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ కూడా చాలా బాగుంటుంది. సెన్సార్స్ విషయానికి వస్తే అన్ని ఉన్నాయి. ఇది ఫ్లాగ్షిప్ ఫోన్, అన్ని సెన్సార్స్ అయితే ఉన్నాయి. ఫింగర్ ప్రింట్ సెన్సార్, అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. NFC ఉంది, IR బ్లాస్ట్ ఉంది, బ్లూటూత్ 6 సపోర్ట్ తో వస్తుంది, Wi-Fi 7, USB 3.2 తో వస్తుంది. సో ఎల్గాట్ ఇలాంటివి మీరు కనెక్ట్ చేయొచ్చు. అవసరం లేదు, మీరు నార్మల్ గా వీళ్ళది ఓ కనెక్ట్ అని చెప్పేసి యాప్ ఉంటుంది. సో దాన్ని మీరు పీసీలో వేసుకొని కాస్ట్ చేయొచ్చు. స్క్రీన్ ని గేమ్స్ రావాలనుకుంటే డైరెక్ట్ కాస్ట్ చేయొచ్చు. అది మంచి ఆప్షన్. మీరు స్ట్రీమ్ చేయాలనుకున్నా కానీ చేయొచ్చు. ఇది ఒకటి ప్లస్ పాయింట్ దీనికి. ఇంకా ఫైనల్ గా సాఫ్ట్వేర్ విషయానికి వస్తే అవుట్ ఆఫ్ ది బాక్స్ ColorOS 16 Android 16 మీద రన్ అవుతుంది. అండ్ దీనిలో మీకు చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి. దీనికి సంబంధించి సపరేట్ వీడియో కూడా చేస్తాను, కింద డిస్క్రిప్షన్ లింక్ ప్రొవైడ్ చేసి అక్కడ మీరు చెక్ చేయాలనుకుంటే ఈ OS లో ఏం ఫీచర్స్ ఉన్నాయి అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. అండ్ ఏఐకి సంబంధించి కూడా కొన్ని ఫీచర్స్ ఉంటాయి. లైక్ AI రైటర్ ఉంటుంది, AI పోర్ట్రేట్ గ్లో అని ఉంటుంది. ఫోటోలో మీరు లైటింగ్ కొద్దిగా పెంచాలి అనుకుంటే పెంచవచ్చు ఇక్కడ. అండ్ వీడియో ఎడిటింగ్ కూడా ఇంప్రూవ్ చేశారు ఇప్పుడు. అంటే వీడియో ఎడిటింగ్ కూడా మీకు డైరెక్ట్ దీనిలోనే డిఫాల్ట్ ఎడిటర్ కూడా చాలా పనులు చేస్తుంది. చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. మొత్తం డిస్క్రిప్షన్ లింక్ ఉండదు, అక్కడ నుంచి చెక్ చేయండి. అప్డేట్స్ విషయానికి వస్తే మాత్రం 5+6 అప్డేట్స్ గ్యారంటీ ఇస్తున్నారు. 5 సంవత్సరాలు ఆండ్రాయిడ్ అప్డేట్స్ వస్తాయి, 6 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వస్తాయి. నెక్స్ట్ ఇంకా Oppo Find X9 దీని తమ్ముడు అన్బాక్సింగ్ చూస్తే సేమ్ కంటెంట్స్ ఉంటాయి బాక్స్ లో, మీకు ఏం తేడా అయితే ఉండదు. ఫోన్ కేస్, చార్జర్, Type-C కేబుల్ అండ్ సిమ్ ఎజెక్టర్ పిన్, కొన్ని డాక్యుమెంట్స్. డిజైన్ విషయానికి వస్తే సేమ్ ఉంది, ఏం తేడా లేదు. X9 కి X9 Pro కి ఏమి తేడా అయితే ఉండదు. రెండు చూడడానికి ఒకేలాగా అయితే ఉంటాయి. కాకపోతే ఇది చిన్న సైజ్ ఫోన్. ఇది లాస్ట్ టైం డిజైన్ చూస్తే మీరు X8 చూసారనుకోండి, X8 మీకు సర్క్యులర్ ఉండేది కెమెరా, ఇప్పుడు చూడొచ్చు మొత్తం మారిపోయింది. దీని డిస్ప్లే సైజ్ అయితే చిన్నగా ఉంటుంది. ఇది 6.59 ఇంచ్ డిస్ప్లేతో వస్తుంది. 1.5K డిస్ప్లే అయితే కూడా 120Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. కాకపోతే ఇది మీకు LTPO ప్యానల్ అయితే కాదు. దీనిలో కూడా మీకు డాల్బీ విజన్ అయితే ఉంటుంది. సేమ్ బ్రైట్నెస్, సేమ్ నిట్స్, ఎవ్రీథింగ్ సేమ్ అయితే ఉంటుంది. డిస్ప్లే ప్రాసెసర్ కూడా సేమ్ MediaTek Dimensity 9500 ప్రాసెసర్ తో వస్తుంది. ఫ్రంట్ కెమెరా దీనిలో 32 మెగాపిక్సెల్ ఉంటుంది. X9 Pro లో మీకు 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. దీనిలో 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. టెలిఫోటో లెన్స్ దీనిలో 50 మెగాపిక్సెల్ ఉంటాయి. X9 Pro లో మీకు 200 మెగాపిక్సెల్ ఉంటాయి. అదొక చేంజ్ అయితే ఉంటుంది. అండ్ బ్యాటరీ కెపాసిటీ కూడా కొంచెం తగ్గుతుంది. ఇది 7025 mAh బ్యాటరీతో ఇది వస్తుంది. మీకు X9 Pro చూసుకుంటే 7500 mAh బ్యాటరీతో వస్తుంది. ఛార్జింగ్ స్పీడ్ సేమే ఉంటుంది, 80 వాట్. దీనిలో మీకు వైర్లెస్ ఛార్జింగ్, రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్, సేమ్ ఛార్జింగ్ స్పీడ్స్ తో వస్తుంది. వాటర్ రెసిస్టెంట్ కూడా ఉంటుంది, IP6869 రేటింగ్ తో అయితే వస్తుంది. దీనిలో బేస్ మోడల్ 12GB RAM 256GB తో వస్తుంది. ఇది ఒక ప్లస్ పాయింట్. దీనికి తక్కువ రేట్ లో వస్తుంది. ఒక 20,000 X9 Pro కంటే తక్కువ రేట్ లో రావచ్చు. దీనిలో కూడా మాక్సిమం అన్ని ఫీచర్స్ దానిలో ఉన్నాయే ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పినవి మాత్రమే చేంజెస్ అయితే ఉంటాయి. దీని ఫోటోస్ కూడా కొన్ని శాంపిల్స్ ఒకవేళ చూడాలనుకుంటే స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్నాయి. అండ్ దీనిలో మీకు టెలికన్వర్టర్ లెన్స్ సపోర్ట్ అయితే ఉండదు. ఓన్లీ X9 Pro కి మాత్రమే టెలికన్వర్టర్ సపోర్ట్ అయితే ఉంటుంది. ఒకవేళ మీరు ఈ టెలికన్వర్టర్ లెన్స్ యూస్ చేయాలి, 200 మెగాపిక్సెల్ పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్ కావాలి, అన్ని కావాలనుకుంటే అప్పుడు మీరు X9 Pro కి వెళ్ళాలి. దానికి దీనికి ఒక 20,000 డిఫరెన్స్ అయితే ఈజీగా ఉంటుంది. అవన్నీ వద్దనుకుంటే కాంపాక్ట్ ఫోన్ కావాలి, కెమెరా బాగుండాలనుకుంటే X9 కూడా మీరు చెక్ చేయొచ్చు. ఈ ప్రైజెస్ ఎగ్జాక్ట్ నాకు తెలియదు. ఈ ప్రైజెస్ నాకు తెలిసి వీళ్ళు అదే రోజు అనౌన్స్ చేస్తారు, 18వ తారీఖు అనౌన్స్ చేస్తారు. ఒకవేళ ప్రైజెస్ ఎగ్జాక్ట్ ఎంత ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్, వీడియో లైవ్ అయిన తర్వాత డిస్క్రిప్షన్ లో ఉంటాయి, అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. లాస్ట్ టైం చూసుకుంటే X8 70,000 పెట్టారు, X8 Pro ₹1,00,000 పెట్టారు. ఇప్పుడు అదే రేంజ్ లో ఉండొచ్చు X9 Pro. మీకు ఎలా అనిపించింది Oppo Find X9 Pro? మీ అభిప్రాయాలు కింద కామెంట్ సెక్షన్ చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియో సెలవు. బాయ్.